ఉస్మానియా యూనివర్సిటీలో ఏ ఉద్యమం చేయొద్దని అంటే ఇప్పుడు ప్రభుత్వాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉస్మానియా విద్యార్థి నాయకులుగా పోయినటువంటి వాళ్ళే. కాబట్టి ఉస్మానియాలో ఉద్యమం చేయొద్దు అని అంటే తెలంగాణ అస్తిత్వాన్ని సర్వనాశనం చేసుకోమని చెప్పేసి అధికారులు చెప్తున్నారా, లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చెప్తున్నారా, ప్రభుత్వాన్ని నడిపే యంత్రాంగం చెప్తున్నారా అనేటువంటి ఒక స్పష్టత ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఒకవేళ అధికారులు అయితే వాళ్ళు దళిత రూపంలో ఉన్నా, వాళ్ళు ఏ కులాల రూపంలో ఉన్నా ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నా చేయదు, ఉద్యమం చేయదు, మాట్లాడద్దానంటే అనగారిన వర్గాల గొంతు కోయడమే అవుతుంది. కాబట్టి ఉస్మానియా తల్లి ఊపిరి తీయడం అంటే ఉస్మానియా తల్లి ఊపిరి తీస్తే ఊరుకోం, మా ఊపిరి దారపోసైనా సరే ఉస్మానియా తల్లిని కాపాడుకుంటాం. ఈ ప్రజాస్వామిక వాతావరణాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కులు సాధించే విధంగా తెలంగాణ గొంతుకను, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ పోరాటాన్ని, తెలంగాణ యొక్క చరిత్రను ఒక నిలువుటద్దంగా ఉస్మానియా ఉన్నది. ఆ ఉస్మానియాను గొంతు నొక్కేయడం అని అంటే అందరి గొంతులు నొక్కేయడమే. కాబట్టి వెంటనే ఈ సర్క్యులర్ను వీసీ అధికారులు వెనక్కి తీసుకోవాలి. అలాగే ప్రభుత్వం ఇప్పిస్తున్నదా లేదా అధికారులు అత్యుత్సాహంతో చేస్తున్నారా స్పష్టత ఇవ్వాలి. ఒకవేళ అధికారులే చేసిందనంటే వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్య తీసుకోవాలి. లేదు ప్రభుత్వమే దగ్గరుండి చేస్తున్నానని అంటే ఎట్లయితే దొరపాలనకు వ్యతిరేకంగా ముగింపు పలికల్లో భూస్థాపితం చేసిందో ఉస్మానియా మీద ఈగ వాళ్ళనా సరే ఉస్మానియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ప్రజాస్వామిక ఉద్యమకారులు అందరం కలిసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామని హెచ్చరిస్తున్నాం. వెంటనే సర్కిల్ను రివోక్ చేయాలి, వెంటనే వెనక్కి తీసుకోవాలి. జై భీమ్.